ప్రతి సంవత్సరం లాగే మేము కార్తీక స్నానానికి గోదావరికి వెళ్ళాం రాజమండ్రిలో. అక్కడ చక్కగా స్నానం చేసి అక్కడే ఉన్న పంతులు గారికి శాలిగ్రామ దానం, అలాగే దీపదానం కూడా ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాం. అలాగే మాలాగే ఎంతోమంది భక్తులు వచ్చారు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనుకోండి. మరి అక్కడి నుంచి మా ప్రయాణం విజయవాడకి సాగింది. అక్కడ మన కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకొని నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎంతో బాగా దర్శనం అయిందనుకోండి. అక్కడి నుంచి పంచారామాల్లో ఒకటైన అమరావతిలో గల అమరలింగేశ్వర స్వామి వారి దర్శనం కోసం బయలుదేరి అక్కడ కూడా రాత్రి దర్శనం చేసుకొని, అలాగే అక్కడ దీపాలతో చేసిన చక్కని పూల అలంకరణలు చూసి ఎంతో ఆనందానికి గురయ్యాం. సో ఈ విధంగా మా కార్తీక యాత్ర ముగిసింది.